వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. కాశ్మీర్లోని పహల్గామ్ అటాక్ తర్వాత పాక్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అంతా భావిస్తున్నారు. మరి పాక్ ఊరుకోదు కదా, అది తిరిగి దాడులు జరుపుతుంది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. రెండు దేశాల మధ్య మామూలుగానే యుద్ధ వాతావరణం నడుస్తుంటుంది. ఇక నిజంగానే యుద్ధం వస్తే భారత్ ముందు పాక్ నిలబడగలదా? పాక్ టెర్రరిస్టులని భారత్ తట్టుకోగలదా? అసలు ఈ రెండు దేశాల ఆర్మీ ఎంత బలం అంటూ రకరకాల విశ్లేషణలు బయటకొస్తున్నాయి. 1947లో రెండు దేశాలు విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4 సార్లు భారత్ పాక్ మధ్య యుద్ధాలు జరిగాయి. భారత ఆర్మీ సుమారు 25 లక్షల మంది సైన్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక దళాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సైన్యంలో సుమారు 14 లక్షల మంది యాక్టివ్ సైనికులున్నారు. అదేవిధంగా 12 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. భారత్ కు 4500 యుద్ధ ట్యాంకులు, 538 యుద్ధ విమానాలు, ఆధునిక ఆయుధాలు, ఇంకా భారీ క్షిపణి వ్యవస్థ కూడా ఉంది. అలాగే భారత ఆర్మీ రక్షణ బడ్జెట్ $83 బిలియన్ ఉంది. భారత ఆర్మీకి రష్యా, అమెరికా, ఫ్రాన్స్ దేశాల నుంచి సాంకేతిక సహకారం లభిస్తూ ఉంటుంది. ఇక పాకిస్తాన్ ఆర్మీలో 6.5 లక్షల యాక్టివ్ సైనికులు, 5 లక్షల రిజర్వ్ సైనికులు ఉన్నారు. అంటే భారత ఆర్మీలో సగం అన్నమాట. పాక్ ఆర్మీ ప్రధాన బలం దాని రక్షణాత్మక వ్యూహాలు, చైనా నుంచి వచ్చే సాయం. అదేవిధంగా పాకిస్తాన్ వద్ద 3700 యుద్ధ ట్యాంకులుండగా ఆర్మీ బడ్జెట్ $27 బిలియన్. అలానే ఇద్దరి దగ్గర అణుబాంబులు సమాన స్థాయిలో ఉండడం గమనార్హం. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే భారత్ ఆర్మీ ఏ విధంగా చూసుకున్నా పాకిస్తాన్ పై విజయం సాధిస్తుందని చెప్పొచ్చు. 1971లో 1999 యుద్ధాల్లో భారత్ గెలుపొందడమే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు భారత్ ఇంకా కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకుంది, కానీ పాక్ అందులో వెనుకబడింది. ఇలా భారత్ పాక్ మీద అన్ని రకాలుగా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా.